గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని నార్త్ అమెరికాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న శ్లోక్ అవార్డు విషయంలో గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. వారి అసంతృప్తికి కారణం శ్లోక్ అవార్డు తగినన్ని సంఖ్యలో XD షోస్ను ఓపెన్ చేయకపోవడమే. దీనివల్ల అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్గా జరుగుతున్నప్పటికీ కూడా రికార్డు స్థాయిలో జరగడం లేదు. పైపెచ్చు శ్లోక్ అవార్డు ఏవేవో కహానీలు కూడా చెబుతున్నాడు. క్రిస్మస్ హాలిడే సీజన్లో బుకింగ్స్ పెద్దగా ఉండవు, అందుకే మేము జనవరి ఫస్ట్ వీక్లో అన్ని XD షోస్ను కూడా ఓపెన్ చేస్తాం, అక్కడి నుంచి కలెక్షన్స్ సినిమాకు ఫినామినల్గా ఉంటాయి అంటూ చెప్పుకొస్తున్నాడు. సరే, డిమాండ్ బీభత్సంగా ఉంది కాబట్టి శ్లోక్ అవార్డు అన్ని XD షోస్ని ఓపెన్ చెయ్యక తప్పదు. సినిమా రిలీజ్ అయ్యేనాటికి గేమ్ చేంజర్ రికార్డు కలెక్షన్స్ సాధించక తప్పదు. బ్రేక్ ఈవెన్ మార్క్కి దగ్గరగా చేరక తప్పదు. ఇవన్నీ కూడా కామన్గా జరిగే విషయాలే కాబట్టి ఆ విషయం గురించి మర్చిపోదాం. కానీ తాజాగా శ్లోక్ అవార్డు గురించి ఒక చేదు నిజం తెలిసింది. అది మరేమిటో కాదు, రామ్ చరణ్ గారికి శ్లోక్ అవార్డు గతంలో దారుణమైన ద్రోహం చేశాడు. ఆ వివరాలు తెలుసుకుందాం. RRR రిలీజ్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారికి అద్భుతమైన అప్లాజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆనాటి నుండే ఆయనను గ్లోబల్ స్టార్గా అందరూ కూడా పరిగణిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రపంచ #1 డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ రామ్ చరణ్ గారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ దురదృష్టవశాత్తు కెమెరూన్ రామ్ చరణ్ గారి గురించి ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు మాత్రం మ్యూట్ చేశారు. సినిమా టీం వారే ఈ పని చేశారేమో అని కొంతమంది అనుమానించారు. కానీ అది వాస్తవం కాదు. అసలు వాస్తవం ఇన్నాళ్లకు ఇప్పటికీ తెలిసింది. అలా మ్యూట్ చేసింది మరెవరో కాదు, శ్లోక్ అవార్డే. శ్లోక్ అవార్డు అలా చేయడానికి 2 కారణాలు చెబుతున్నారు. #1 కులగజ్జి. తన కులపు హీరో కాకుండా మరో కులపు హీరోని ప్రపంచ #1 డైరెక్టర్ మెచ్చుకోవడం శ్లోక్ అవార్డుకి నచ్చలేదు, అందుకే మ్యూట్ చేసి పడేశాడు అనే టాక్ ఒకటి రన్ అవుతోంది. మరొక టాక్ ఏమిటంటే కేవలం రామ్ చరణ్ గారిని మాత్రమే కెమెరూన్ మెచ్చుకుని ఎన్టీఆర్ను ఇగ్నోర్ చేయడం పట్ల శ్లోక్ అవార్డు బాధపడ్డాడు, అందుకే రామ్ చరణ్ గారిని మెచ్చుకుంటూ కెమెరూన్ మాట్లాడిన మాటలను మ్యూట్ చేశాడని అంటున్నారు. అయితే ఈ గాలి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ పుకార్లు మాత్రం సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.